హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు కథ పార్ట్ 4. రాధిక బస్సులో కూర్చొని వెళ్తున్న మనసంతా టెన్షన్తో నిండిపోయింది. అత్తగారి మాటలు, రాహుల్ మౌనం రెండూ చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. కానీ వెంటనే తన తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. ఎవరూ నిన్ను నమ్మకపోయినా నువ్వు నిన్ను నమ్ము అమ్మా. ఆ మాటతో రాధిక గుండెల్లో కొత్త ధైర్యం వచ్చింది. కొద్దిసేపటికి ఆమె స్కూలుకి చేరుకుంది. పెద్ద గేట్, అందమైన గార్డెన్, లోపల చిన్న పిల్లల నవ్వులు. ఆ వాతావరణం చూసి రాధికకు తెలియని ప్రశాంతత వచ్చింది. రిసెప్షన్లో పేరు నమోదు చేసుకుని హాల్లో కూర్చుంది. ఇంకా చాలామంది అభ్యర్థులు ఉన్నారు. అందరూ చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. నేను వీళ్లతో పోటీ పడగలనా అనే భయం మళ్ళీ మొదలైంది. అప్పుడే ప్యూన్ వచ్చి, రాధిక గారు మీ టర్న్ అన్నాడు. రాధిక లోపలికి వెళ్ళింది. అక్కడ 3 ఇంటర్వ్యూ మెంబర్స్ కూర్చున్నారు. మధ్యలో స్కూలు చైర్మన్ గారు. వాళ్ళు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. పిల్లలకు ఎలా బోధిస్తారు, డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేస్తారు, ఒక పిల్లవాడు చదవకపోతే ఎలా మోటివేట్ చేస్తారు. రాధిక ఒక్కో ప్రశ్నకు చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది. తనకు చదువు మీద ఉన్న పట్టు, పిల్లలపై ప్రేమ అన్నీ ఆమె మాటల్లో కనిపించాయి. చివరగా చైర్మన్ గారు అడిగారు, మీరు పెళ్ళైన తర్వాత కూడా ఎందుకు ఉద్యోగం చేయాలనుకుంటున్నారు? ఆ ప్రశ్న వినగానే రాధిక కాసేపు మౌనంగా నిలిచింది. తర్వాత నెమ్మదిగా అంది, సార్, ఒక మహిళ ఇంటిని చూసుకోవడం గొప్ప విషయం. కానీ ఆమె ప్రతిభను మూసివేయడం న్యాయం కాదు. నేను ఉద్యోగం కోసం రాలేదు, నా ఆత్మగౌరవం కోసం వచ్చాను. ఆ మాట విన్న వెంటనే గదిలో నిశ్శబ్దం. చైర్మన్ గారు చిరునవ్వు నవ్వారు. వెరీ గుడ్. రాధిక బయటకు వచ్చింది. ఏమవుతుందో తెలియదు, కానీ తన వంతు బాగా చెప్పానన్న సంతృప్తి ఉంది. అరగంట తర్వాత రిసెప్షన్ నుంచి పిలిచారు. కంగ్రాచ్యులేషన్ మేడం, యు ఆర్ సెలెక్టెడ్. ఆ మాట వినగానే రాధిక చేతిలోని ఫైల్ జారి పడిపోయింది. నేనా, నిజంగానా అని ఆశ్చర్యపోయింది. అవును మేడం, నీకు మంచి జీతంతో పాటు అపాయింట్మెంట్ ఇస్తున్నాం. రాధిక కళ్ళల్లో ఆనంద కన్నీళ్లు ఉబికాయి. ఆమె వెంటనే దేవుడికి మనస్సులో కృతజ్ఞతలు చెప్పుకుంది. తర్వాత ఫోన్ తీసుకొని రాహుల్కు కాల్ చేసింది. రాహుల్ లిఫ్ట్ చేశాడు. హలో. రాధిక గొంతు వణికింది. రాహుల్, నాకు ఉద్యోగం వచ్చింది. అక్కడ కొన్ని క్షణాలు మౌనం. రాహుల్ షాక్ అయ్యాడు. అదే సమయంలో అత్తగారు పక్కనే నిలబడి ఫోన్ స్పీకర్లో వినిపిస్తున్న మాటలు విన్నది. ఆమె ముఖం ఒక్కసారి గట్టిపడింది. కానీ ఇంకా అసలు షాక్ మిగిలే ఉంది. ఎందుకంటే రాధిక ఎంపికైన స్కూల్ ఆ ఊరిలోని అత్యంత గౌరవప్రదమైన స్కూల్. ఆ వార్త ఇంటికి చేరగానే పరిస్థితి మారిపోబోతుంది. పార్ట్ 5లో ఉద్యోగంతో ఇంటికి వచ్చిన రాధికను అత్తగారు ఎలా చూసింది? రాహుల్కి పశ్చాత్తాపం వస్తుందా? ఇంటి వాళ్ళు గౌరవం ఇవ్వడం ఎప్పుడు మొదలయ్యింది? వెయిట్ for next episode. Thank you.